ఇట్ ఈస్ నాట్ లైక్ అ బిజినెస్ స్ట్రాటజీ ఫర్ అస్. సో బనారస్ సారీస్ అంటే అసలు ఏంటి? సో చాలా మందికి బనారస్ చీర అంటే మటీరియల్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ వచ్చేసి అది నేత విధానం. So that technique is called Banarsi technique. So it's nothing to do with the material. The younger generation who wants to start a business, brand establish చేసేద్దాం అన్న మైండ్ సెట్ తోటే ఉంటారు. సారీ అమ్మడం is not that easy. ఏదో కొన్ని రీల్స్ చూసి ఇన్స్పైర్ అయిపోయి, ఏదో ఒక 2 పేజీలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను, ఇలాంటి కాన్వర్సేషన్స్తో ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ బిజినెస్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. If you are serious about building a brand, then please do it. When women do a business, do they face anything different than a man would? Definitely yes. Unless మనకు ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యి ఒక లెవెల్ వచ్చే వరకు మనల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. ఐ థింక్ అన్లెస్ యూ హ్యావ్ రియలీ చేసి చూపిస్తే కానీ జనాలను సీరియస్గా తీసుకోరు. స్టార్ట్ చేయడానికి చాలా మంది భయపడి స్టార్ట్ చెయ్యరు. సో ఈ భయం అన్న ఇది ఇట్స్ అ కామన్ థింగ్. ఆ భయం ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆంటర్ప్రినర్కి, సో దట్ యూ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అరౌండ్ ఇట్. దట్ విల్ యాక్చువల్లీ కీప్ యూ డ్రివెన్. సో హ్యావింగ్ దట్ ఫియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే రాజలక్ష్మి శారీస్ స్పెషాలిటీ ఏంటి? వీఆర్ యూనిక్ నాట్ జస్ట్ ఇన్ వన్ వే బట్ ఇన్ మల్టిపుల్ వేస్. ఎక్స్క్లూజివ్గా బనారస్ సారీస్ చేసేవాళ్ళు హార్డ్లీ ఉన్నారు హైదరాబాద్లో. అందులో ఉన్న ఎన్నో వీవ్ టెక్నిక్స్ అంతరించిపోయాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ అ బిజినెస్ స్ట్రాటజీ ఫర్ అస్. ఇట్స్ అవర్ ఇంటెన్షన్, ఇట్స్ మై పర్పస్, ఇట్స్ మై మోటివ్. ఐ డోంట్ జస్ట్ వాంట్ టు సెల్ సారీస్, బట్ ఐ వాంట్ టు సెల్ సారీస్ విత్ స్టోరీస్. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. నా పేరు అనుష. ఈరోజు మనతో ఉన్నది రాజ్యలక్ష్మి గారు, హూ ఫౌండెడ్ అ బ్రాండ్ కాల్డ్ రాజ్యలక్ష్మి హెరిటేజ్ బనారస్ శారీస్. శారీస్ అన్నది 80,000 కోట్ల మార్కెట్ ఇండియాలో ఈరోజు. స్టార్టింగ్ స్మాల్ అన్నదానికి ఈమె బ్రాండ్ ఒక చిహ్నం. ఒక 10-11 ఏళ్ళు ముందు స్టార్ట్ చేసి ఈ బ్రాండ్ చిన్నగా స్టార్ట్ చేసి 23 చీరలతో మాత్రమే ఈ బ్రాండ్ స్టార్ట్ చేసి 2 ఏళ్లలోనే ఒక స్టోర్ ఓపెన్ చేసుకున్నారు బంజారా హిల్స్లో. తర్వాత ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా రోడ్ నెంబర్ 12లోని బంజారా హిల్స్లోని దే ఓపెన్డ్ అ వెరీ గుడ్ మ్యాసివ్ స్టోర్. బెంగళూరులో కూడా ఒక అవుట్లెట్ ఉన్నది. ఈ బ్రాండ్ ఎలా బిల్డ్ చేశారు, హ్యాండ్లూమ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇంకా ఏం ఒడిదుడుకులు ఉంటాయి ఎస్పెషల్లీ ఇలాంటి ఇండస్ట్రీలోని అన్న టాపిక్స్ మీద ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ఇట్. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. దిస్ ఇస్ అనూష. ఈ రోజు మనతో ఉన్నది రాజలక్ష్మి గుబ్బా గారు, హూస్ ద ఫౌండర్ ఆఫ్ రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ శారీస్. 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. చీరలు అంటే చాలామందికి చాలా అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బిజినెస్ ఆస్పెక్ట్ గురించి. ఎట్లా అయితే ఆమె బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏం ఒడిదుడుకులు ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా ఎక్స్పాన్షన్లోకి వెళ్ళబోతున్నారు. హైదరాబాద్లో కూడా రోడ్ నెంబర్ 11లోని కొత్త స్టోర్ ఓపెన్ చేశారు. సో వీ గోయింగ్ టు టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ టుడే. మై ప్లెజర్. యూ హ్యావ్ అ లాంగ్ నేమ్. థ్యాంక్ యూ. ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? సో 11 years బ్యాక్ నేను మా ఫ్యామిలీ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయ్యాను, విచ్ ఇస్ గుబ్బా కోల్డ్ స్టోరేజ్. సో ఐ వాజ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ. ఆ జాయింట్ ఫ్యామిలీ నుంచి ఐ ఎగ్జిటెడ్ ద కంపెనీ అండ్ దెన్ నాకు ఇంకా సొంతగా నేను ఏదైనా చేసుకోవాలి, సొంతగా నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అని చెప్పి నేను బిజినెస్ ఏది చేయొచ్చు అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. సో నేను డిఫరెంట్ మనుషులతో మాట్లాడుతున్నాను. ఐ వాజ్ ఆల్సో టాకింగ్ టు మై మెంటర్. అదంతా చేస్తున్నప్పుడు సడన్గా కూర్చొని లైక్ బనారస్ చీరలు ఎందుకు చేయొద్దు అన్న ఆలోచన ఒకటి వచ్చిందనమాట నాకు. సో ముందు రోజు రాత్రి నేను మా హస్బెండ్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఈ చీరలది ఎట్లుంటుంది అని. దెన్ హీ వాజ్ లైక్ ఓకే బాగుంటుంది, ఎందుకు, వై నాట్ అని చెప్పి అనుకొని దెన్ అప్పుడప్పుడు నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని కోల్కతాకి వెళ్ళాను. అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఒక రోజంతా రీసెర్చ్ చేసాం, మార్కెట్ రీసెర్చ్ చేసాము, ఏజెంట్లను కలిసాను. అంతా చూసుకున్నాక అది నేను కరెక్ట్ ప్లేస్లో లేనని తెలిసింది నాకు ఆ రోజు. ఓకే, ఐ వాజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. సో క్యాల్కటా ఈజ్ నాట్ ద హబ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బనారస్ సారీస్. సో అసలు నేను వెళ్ళాల్సిన ప్లేస్ వారణాసి, అంటే బనారస్, కాశీ అంటారు మన సౌత్ ఇండియాలో. సో నేను మళ్ళీ అక్కడ క్యాల్కటా నుంచి ఓవర్ నైట్ టికెట్స్ బుక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బనారస్ వెళ్ళాను అనమాట. అక్కడ మళ్ళీ ఒక ఏజెంట్ నాకు ఇంకో ఏజెంట్ని కల్పించాడు.
అక్కడ నుంచి నా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు వెళ్ళినప్పుడు నా ఫస్ట్ సెట్ ఆఫ్ కలెక్షన్ సారీస్ నేను తీసుకున్నాను. సో అప్పట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు 11 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ మోర్ లైక్ ట్రేడింగ్. అంటే ఒకరి దగ్గర కొని నేను ఇక్కడ తీసుకొచ్చి అమ్మేదాన్ని అనమాట. సో అప్పుడు ట్రేడ్ చేసేదాన్ని. సో మీరు రీటైలర్స్కి మీరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ? మీకు బ్రాండ్ నేనే రీటైలింగ్లో చేస్తాను. నేను బ్రాండ్ లాంచ్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఎగ్జిబిషన్స్లో సేల్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ అ చిన్న సెటప్, ఇంట్లో నుంచి స్టార్ట్ చేసిన సెటప్. నేను స్టార్ట్ చేసినప్పుడు 23 చీరలతో స్టార్ట్ చేశాను. బికాజ్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్కి కానీ పెట్టుబడికి కానీ అంత డబ్బులు లేవు నాకు అప్పుడు. అయితే నా దగ్గర ఉన్న వాట్ ఎవర్ సేవింగ్స్, నాకు మా హస్బెండ్ దగ్గర ఉన్న సేవింగ్స్తో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను. అండ్ అప్పుడు ఆలోచన కూడా వేరు. నాకు జస్ట్ సింపుల్గా చేతికి ఖర్చులకు డబ్బులు ఉంటే చాలు, ఆ ఇంటెన్షన్తో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంట్లో కూర్చొని కూడా కొంచెం ఐ వాజ్ కొంచెం బోర్ కొడుతుండే నాకు. అట్లా కూడా ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్. సో వెన్ ఐ స్టార్టెడ్ ద కాన్వర్జేషన్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. నేను నా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానో ఆ కాన్వర్జేషన్ చాలా డిఫరెంట్. అండ్ 10 ఏళ్ల తర్వాత వెన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, why I'm doing my business is very different. The conversation is a contrast. Yeah. ఇంట్రెస్టింగ్. సో వై బనారస్ శారీస్? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు 23 శారీస్ అంటే ఐ నో దట్ మీకు యూ అండర్స్టాండ్ దట్ అప్పుడు ఫుల్ క్లారిటీ లేకుండే 10 సంవత్సరాల తర్వాత నౌ యూ నో మీ బ్రాండ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏమి సెల్ చేయాలి అని. బట్ అప్పుడు బనారస్ శారీసే ఎందుకు ఫిక్స్ అయ్యారు? సో ఒకటి, నాకు ఈ బనారస్ చీరలు అంటే ఎప్పటి నుంచో పిచ్చి, చిన్నప్పటి నుంచే ఇష్టం నాకు. మా మమ్మీ దగ్గర ఉండే 1-2 చీరలు చూసి చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. నేను ఆ కంచిపట్టు చీరలు కూడా చూసేదాన్ని, కానీ ఇవి చాలా నచ్చేవి నాకు. అండ్ ఆల్సో నా పెళ్ళప్పుడు, నా సొంత పెళ్ళప్పుడు నేను బనారస్ చీరల కోసం చాలా వెతికాను మార్కెట్ అంతాను. బట్ ఒక్కటి కూడా దొరకలేదు. అప్పుడు మేబీ ఇంకా 10 years తర్వాత నేనే స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా అప్పుడు మార్కెట్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదేమో హైదరాబాద్లో. సో అప్పుడు దాని తర్వాత దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఐ కుడ్ సీ. సో ఎక్స్క్లూజివ్గా బనారస్ సారీస్ చేసేవాళ్ళు హార్డ్లీ ఉన్నారు హైదరాబాద్లో. అది కూడా మంచి క్వాలిటీ. అండ్ బనారస్ చీరల్లో ఎన్నో నేత విధానాలు ఉంటాయి, ఎన్నో వీవ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి తెలుసుకొని అవన్నీ నేను ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక, ఆ మార్కెట్ రీసెర్చ్ చేశాక, దట్స్ వెన్ ఐ డిసైడెడ్. అఫ్ కోర్స్ మై లవ్ ఫర్ బనారస్ సారీస్ ఈజ్ అ వెరీ బిగ్ కాన్వర్జేషన్ ఫర్ మీ. అది సో అందుకని నేను స్టార్ట్ చేశాను ఈ బిజినెస్. యా, ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ మీరు 23 శారీస్ తెచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో అమ్మానని చెప్పారు కదా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అట్లీస్ట్ ద యంగర్ జనరేషన్ హూ వాంట్స్ టు స్టార్ట్ అ బిజినెస్, ఫస్ట్ స్టోర్ పెట్టేద్దాం, బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేద్దాం, అన్న మైండ్ సెట్ తోటే ఉంటారు. స్టార్టింగ్ స్మాల్ ఇస్ కైండ్ ఆఫ్ ఇట్ కైండ్ ఆఫ్ మేక్స్ అస్ యాంగ్షియస్. సో మీరు ఎట్లా 23 శారీస్ తోటే ఎగ్జిబిషన్లోనే సెల్ చేద్దామని ఎందుకు అనిపించింది మీకు? అప్పుడు ఎందుకంటే నా దగ్గర బ్రాండింగ్ చేయడానికి డబ్బులు లేవు. సింపుల్ కాన్వర్జేషన్ ఇస్ వెరీ సింపుల్ దేర్. సో నాకు ఎట్లా అంటే నా దగ్గర కలెక్షన్ ఉంది, బ్రాండింగ్ చేయడానికి డబ్బులు లేవు. సో ఎట్లా నాకు స్టోర్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. అప్పుడు అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. డబ్బులు ఒక్కటే కాన్వర్జేషన్ కాదు, కాన్ఫిడెన్స్ కూడా లేదు. సో సేఫ్గా ఐ వాంటెడ్ టు ప్లే సేఫ్. బికాజ్ నాకు ఎప్పుడైనా బిజినెస్ చేసినప్పుడు ఐ ఆమ్ నాట్ ఓకే విత్ టేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ అండ్ దెన్ క్రియేటింగ్ అ బిగ్ మెస్. ఐ వాంట్ టు డూ బిజినెస్ చాలా ప్రశాంతంగా, కంఫర్టబుల్గా, ఎంజాయ్ చేస్తూ చేయాలన్నది ఆల్వేస్ ఇంటెన్షన్ వాజ్. సో ఆ ఎగ్జిబిషన్స్ అప్పుడు బాగా మంచి క్వాలిటీ ఎగ్జిబిషన్స్ ఉండేవి అప్పుడు. సో అప్పుడు ఆ ఎగ్జిబిషన్ సపోర్ట్ వల్ల నేను మంచి ఎస్టాబ్లిష్ అయ్యాను, మంచి కస్టమర్ బేస్ క్రియేట్ చేసుకున్నాను. ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చాక నేను స్టోర్ తీసుకున్నాను, విచ్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 years. ఫ్రమ్ లైక్ అ స్మాల్ సెటప్ ఆన్ ద టాప్ ఫ్లోర్ ఆఫ్ మై హౌస్ to having a store in Banjara Hills took me like 2 years. Yeah. ఇంట్రెస్టింగ్. సో లెట్స్ టాక్ అబౌట్ దట్ దెన్. 2 years తర్వాత మీరు స్టోర్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, హౌ మచ్ మనీ డిడ్ యూ మేక్ అవుట్ ఆఫ్ ద ఫస్ట్ 2 years ఆఫ్ యువర్ బిజినెస్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఓకే దిస్ ఈస్ అన్ ఐడియా దట్ ఐ కెన్ రన్ విత్? యా, నంబర్స్ వైజ్ నేను మీకు ఐఎమ్ నాట్, నాకు గుర్తులేదు నిజంగా, వెరీ జెన్యున్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఒక 10 రూపాయలు వచ్చినా కూడా 10 రూపాయలు మళ్ళీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేశాను నేను అప్పుడు. సో 1 year తర్వాత కూడా నాట్ ఈవెన్ లైక్ ఒక మేబీ లైక్ ఒక 5,000 rupees కూడా నా పర్సనల్ ఖర్చులకు నేను చేసుకోలేకపోయాను. బికాస్ ఎలా డబ్బులు వస్తున్నాయో అలా ఇన్వెస్ట్ చేస్తూ పోయాను అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గ్రో ఐ బిలీవ్.
ఇన్ బిజినెస్. సో ఇఫ్ యూ కెన్ కొంచెం ఓపిక పట్టి చేస్తే, ఓపికగా చేసుకుంటే, I think that's the best way to do. Like, as ఎట్లా డబ్బులు వస్తున్నా అలా మళ్ళీ put it back into your business, and that's how you grow. And to set up my new store, like store on road number 3, పాత store road number 3లో ఉండింది. It was just like a 600 to 700 SFT shop, అది చిన్న షాప్. And it is very emotional, like for me, because I just moved out from that place. And that దానికి ఆ స్టోర్కి I think around some 30 lakhs ఏదో నేను ఇన్వెస్ట్ చేశాను. And that investment I took from my husband. So I took it as a loan, and అది ఆ లోన్ మెల్లమెల్లగా అది లోన్ దించుకుంటూ దెన్ దట్స్ అలా గ్రో అయ్యామన్నమాట ఆ స్టోర్లో. ఇంట్రెస్టింగ్. సో ఆ స్టోర్లో ఆల్మోస్ట్ 8 years ఉన్నారు మీరు. ఎస్, కరెక్ట్. ఎస్, యా. సో టెల్ మీ అబౌట్ a couple of learnings in those 8 years, right? అంటే usually when I speak to an entrepreneur, right, the wonderful thing is that they go through so much that after 10 years they forget about a couple of things. So let's take you back to those 8 years. I'm 100% sure there were అంటే low moments ఉండుంటాయి, డౌన్ సైజ్ అయ్యారు, లేదంటే when you hired more people. So these kind of pivotal moments ఆ 8 yearsలోనే ఏం జరిగాయి మేజర్లీ? ఒక 3 instances గురించి. ఒకటి పెట్టగానే బిజినెస్ వచ్చేది, చాలా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్. అండ్ దెన్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఇవ్వడం, దాని వెనకాల సర్వీస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వన్ ఈజ్ ద ప్రోడక్ట్ అండ్ వన్ ఈజ్ యువర్ సర్వీస్. ఇంకోటి, హౌ ఆర్ యూ ట్రైనింగ్ యువర్ టీమ్? మీ టీమ్ని మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు? మీ టీమ్కి మీకు తెలిసినంత అవగాహన ఉందా ప్రోడక్ట్ గురించి? సో దట్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 24/7 నేను ఉండలేను షాప్లో, బికాస్ ఐ ఆల్సో హ్యావ్ అ లైఫ్ outside business. I have a family, I have 2 kids. So outside that, ఇప్పుడు when you are not available, సో నీ ప్లేస్లో ఇంకో రాజ్యలక్ష్మి ఉంది ఆ స్టోర్లో. సో మీ టీమ్ని అలా క్రియేట్ చేసుకోవడం ఈజ్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్. గుడ్ టీమ్ ఈజ్ it's something which you should invest on, build on, put your time on. You should do everything about it. Yeah. So that is one thing. And also something like customer after service of the customer, like product తీసుకొని వెళ్ళాక వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, ఆర్ ఇఫ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ సమ్ స్టైలింగ్, నాకు ఇప్పుడు ఈ సారీకి ఈ జ్యువెలరీ వేసుకోవాలి, సో నాకు మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? సో అట్లాంటివి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. సో ఇఫ్ యూ కెన్ ఆస్క్, జస్ట్ సెల్లింగ్ పార్ట్ కొంచెం పక్కన పెట్టి, if you can take that conversation little ahead, and you give them that confidence of they can put that look together, so that takes us a long way. I know not everything needs to be around money. So that also is, that kind of conversations are very important, especially when ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు. దర్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్, because it's woman to woman. So you should really understand those dynamics. ఇంట్రెస్టింగ్. సో మీరు ఇక్కడ 2 aspects టచ్ చేశారు. ఒకటి హైరింగ్, రెండోది కస్టమర్ సైకాలజీ. ఫస్ట్ హైరింగ్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్లీ సంబడి టోల్డ్ మీ దట్ హైరింగ్ టాలెంట్, రైట్ టాలెంట్ ఎంత ఇంపార్టెంటో, మ్యానుఫ్యాక్చరింగ్ రైట్ టాలెంట్ ఈజ్ ఆల్సో దట్ ఇంపార్టెంట్ అని చెప్పి. ఐఎమ్ 100% షూర్ మీరు హైర్ చేసుకున్న వాళ్ళందరూ వర్ నాట్ అ ఫిట్ టు వాట్ ఎవర్ యూ ఆర్ లుకింగ్ ఫర్. సో వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ అండ్ థింకింగ్ దట్ వెంట్ ఇన్ టు ఇట్, దట్ కాన్స్టెంట్గా అట్లీస్ట్ 80% ఆఫ్ యువర్ టీమ్ షుడ్ బీ that to that mark, right? Like you said, meer lenappudu they should be able to run it like their own annattu. So hiring ni tarvata training meeda meer teeskunna steps that worked well for you. Okay. నేను నా టీమ్ అన్నప్పుడు ఆ టీంలో నేను కూడా ఉంటాను అనమాట, ఇంక్లూడింగ్ మీ. నన్ ఆఫ్ us are trained to sell sarees in my team. So I'm a business student. I have studied at Indian School of Business. I'm an entrepreneur. నేను చదువుకుంది చీరలకి సంబంధం లేదు. నేను బిజినెస్ చదువుకున్నాను, బట్ చీరలు అమ్మడం నేర్చుకోవాలి. అంటే బిజినెస్లో మీకు ఈ వీవ్ టెక్నిక్స్, ఈ కలర్స్, ఈ డైస్, వెనకాల టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంతా నేర్పించరు. దే విల్ ఓన్లీ the balance sheet part they'll tell you. Yeah. So including me, none of us are trained to sell sarees. But then when నేను స్పెషల్గా హైర్ చేసుకునేటప్పుడు I look for somebody who is very simple, who can take simple instructions and just follow those. And of course a good person.
అండ్ దోస్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ జడ్జింగ్, లైక్ అంటే నాట్ ఇన్ ద రాంగ్ వే, బట్ ఒక మనిషిని చూస్తే ఐ కెన్ అండర్స్టాండ్ దోస్ వైబ్రేషన్స్. సో ఆ వైబ్రేషన్స్ హ్యావ్ బీన్ రియలీ helping me. ఇప్పటివరకు అయితే ఇట్ రియలీ వర్క్డ్. అండ్ మై టీమ్ ఇన్ హైదరాబాద్, మై టీమ్ ఇన్ బెంగళూరు, విత్ దట్ గట్ ఫీలింగ్ ఓన్లీ ఇప్పటివరకు నేను హైర్ చేసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా నోబడీ ఈస్ దే హ్యావ్ నాట్ స్టడీడ్ ఫ్యాషన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దే ఆర్ సింపుల్ గ్రాడ్యుయేట్స్. నేను వాళ్ళని ఒక 1 month ట్రైన్ చేస్తాను. 1 monthలో మొత్తం అర్థమైపోతుంది వీళ్ళు వింటారా, వినరా, ట్రైన్ అవుతారా, అవ్వరా. బికాజ్ మీరు ఒక పని వాళ్ళకి డెడికేట్ చేసినప్పుడు అది వాళ్ళు చేస్తున్నారా లేదా, యూ విల్ లిటరలీ గెట్ ఎంటైర్ సెన్స్ ఆఫ్ హౌ యూ డూ ఇట్. సో ఐ థింక్ 1 month విల్ టెల్ యూ ద ఎంటైర్ స్టోరీ అబౌట్ is this this person going to work for you as a team or not. అర్థమైపోతుంది, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంట్రెస్టింగ్. సో కస్టమర్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ప్రోడక్ట్ లేదా సర్వీస్ మనం సెల్ చేస్తున్నాం అంటే యూ ఫస్ట్ అండర్స్టాండ్ ద డెమోగ్రఫిక్స్. అంటే మీ కస్టమర్ ఏజ్లో వస్తున్నారు, ఏ రీజన్స్కి మీ ప్రోడక్ట్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారు, మీ గురించి, మీ బ్రాండ్ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఇవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకొని యూ ట్రై టు అండర్స్టాండ్. అండ్ 10 years ఇస్ నాట్ అ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఐఎమ్ 100% సార్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం ఒకళ్ళు మీ షాప్లోకి ఎంటర్ అయితే వాళ్ళు కొంటారా కొనరా అని మీకు ఒక అంచనా మీరు వేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. సో హౌ డు యూ కేటగరైజ్ దెమ్ అండ్ మీ స్ట్రాటజీ ఏముంటుంది కేటగిరీస్ ఆఫ్ పీపుల్ తోటి? సో మా దగ్గర మోస్ట్ ఆఫ్ దెమ్ మా స్పెషాలిటీ బనారసి అని తెలిసే వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఓన్లీ కన్స్టెంట్ ఏది ఉంటుందంటే బడ్జెట్. ఎందుకంటే మా బడ్జెట్ మాది ఇట్స్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. వీ ఓన్లీ స్టార్ట్ ఫ్రమ్ 25,000 బికాజ్ ఇట్స్ అ హ్యాండ్లూమ్, చేనేత కాబట్టి నేను క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఐఎమ్ ఓకే టు సెల్ ఇట్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ ఐ వాంట్ టు గివ్ మై కస్టమర్ అ క్వాలిటీ విచ్ దే విల్ రిమెంబర్ ఫర్ ఇయర్స్. సో దట్ ఈస్ అ బ్యాంగ్ ఆన్ థింగ్ విత్ మై ప్రోడక్ట్. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ మెయిన్ కన్స్టెంట్ ఒకటి వాళ్ళకు ఉండేదల్లా బడ్జెటేనండి, ఇంకా మేజర్గా ఏముండదు. ఆర్ మేబీ సమ్ టైమ్స్ వాళ్ళ జ్యువెలరీకి మ్యాచ్ అవ్వలేదు, ఆర్ సమ్ టైమ్స్ పెళ్ళి కొడుకు ఒకటి కలర్ వేసుకుంటున్నాడు, అమ్మాయికి ఈ కలర్ సెట్ అవ్వదు. ఇలాంటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి. కానీ దేవుడి దయతో మాది కన్వర్జన్ రేట్ ఈస్ వెరీ గుడ్. వచ్చిన వాళ్ళు అమేజింగ్, దే బై ఆర్ వన్స్ దే ఆల్సో బై, ఇంకా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి కూడా. సో మోస్ట్ ఆఫ్ మై బ్రాండింగ్ హ్యాపెన్స్ విత్ ద కస్టమర్ ఇన్ ద స్టోర్ ఉంది. వాళ్ళు వెళ్ళి ఇంకో 4 చెప్పడం, ఆ 4 రావడం, ఆ 4 ఇంకో 2 చెప్పడం. సో అలానే మేజర్ బిజినెస్ మాది గ్రో అయింది. అండ్ దట్ ఐ థింక్ ఫాస్ట్గా కూడా దానివల్లే అయ్యింది. So this is how the thing worked until so now. My inference from this is that మీ ప్రోడక్ట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి. సో బిహైండ్ ద కర్టన్స్ సీన్ లోకి వెళ్దాము. వేర్ యూ సోర్సింగ్ యువర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ అండ్ మీ ఎవల్యూషన్ ఫ్రమ్ వెన్ యూ బిగన్. మీరు బనారస్ 23 sarees సోర్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు నవ్ దట్ యూ ఎస్టాబ్లిష్డ్ అ బిగ్గర్ స్టోర్ ఆల్సో ఇన్ హైదరాబాద్, మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నారు? వాట్స్ ద స్టోరీ దేర్? సో మాది ప్రొడక్షన్ మొత్తం బనారసే అండి. సో బనారస్ సారీ అంటే అది జిఐ అనేది ఒకటి ఉంటుంది అనమాట, జియోగ్రఫికల్ ఇండికేషన్ అని. సో అది కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బనారసే ఉండాలి. అది దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫర్ అ లాట్ ఆఫ్ రీజన్స్. ఒకటి ఆ నేత విధానాలు అక్కడున్న నేసే వాళ్ళకే వస్తాయి అవి. అండ్ ఆల్సో కొన్ని టెక్నికల్ ఉంటాయి, దే మైట్ సౌండ్ అ లిటిల్ స్ట్రేంజ్ టు యూ. ఇప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్, అక్కడ ఉన్న వెదర్, దే ఆల్సో ఇంపాక్ట్ వెన్ యూ డై ద సారీస్. సో I know it sounds a little strange, but actually we love strange things. So those are all very important నాకు. when production ఉన్నప్పుడు అవన్నీ చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఆల్సో I love to visit that city, so I don't want that production to happen in Hyderabad. I want to go to Banaras as much as possible. So మొత్తం ప్రొడక్షన్ అనేది బనారస్లోనే అవుతుంది. అండ్ సో స్టార్టింగ్లో ఇట్ వాజ్ ట్రేడింగ్, అంటే నేను ఒకరి దగ్గర నుంచి తీసుకొని నేను నా మార్జిన్ పెట్టుకొని రీటైల్లో ఇక్కడ హైదరాబాద్లో అమ్మేదాన్ని. బట్ నౌ ఇప్పుడు ఒక సెటప్ అనేది నేను క్రియేట్ చేసేసుకున్నాను బనారస్లో. ఎందుకంటే ఒక నమ్మకం అనేది కుదిరింది నాకు. 10 years నుంచి వర్క్ చేయడం వల్ల, వాళ్ళతో ఉండడం వల్ల, అండ్ ఆ కంఫర్ట్ వస్తుంది వీవర్స్తో. సో ఆ కంఫర్ట్ వల్ల ఇప్పుడు ట్రేడింగ్ నుంచి ఇప్పుడు నా సొంత డిజైన్స్ నేను చెప్పి చేయించుకోవడం, నా క్వాలిటీ నేను డిమాండ్ చేయడం, నా కలర్స్ నేను అద్దించుకోవడం. సో ఇప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఇప్పుడు మీకు
నాకు పింక్లో ఈ టోన్ ఆఫ్ పింక్ సారీ కావాలి, ఈ ఫ్లవరే ఉండాలి, ఈ బార్డరే కావాలి అంటే నేను మీకు చేసి ఇవ్వగలుగుతాను. సో అలాంటి సెటప్ అనేది నేను వారణాసిలో సృష్టించుకున్నాను నేను నా సొంతగా విత్ యునో లాట్ ఆఫ్ నమ్మకం, లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ గ్రోన్ ఇన్ దిస్ 10 years. ఫస్ట్ ట్రేడింగ్ నుంచి నౌ ఐ am also into the manufacturing element. That segment also is very much existing for us. Yeah. సో మీరు అక్కడ విజిట్ చేస్తుంటారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందండి? లైక్ హౌ దే ఆర్ వెరీ వెరీ సింపుల్, దే ఆర్ వెరీ కైండ్ పీపుల్. చాలా చాలా మర్యాద అనేది చాలా ఇస్తారు, ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ ఆడవాళ్ళు అయితే కానీ. ఎందుకంటే నేను ఎక్కువ చేసేది ఐ వర్క్ విత్ 98% ఆఫ్ మై వీవర్స్ ఆర్ ముస్లిమ్స్. చాలా చాలా మర్యాద ఇస్తారు. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ when it comes to working with weavers అక్కడ. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. అండ్ మై హిందీ ఈజ్ వెరీ గుడ్. నాకు హిందీ చాలా బాగా వస్తుంది. సో నాకు లాంగ్వేజ్ బ్యారియర్, భాష ఇబ్బంది కూడా ఏమీ లేదు. యా, సో ఇట్స్ బీన్ వెరీ కంఫర్టబుల్ ఫ్రమ్ day one. ఇంట్రెస్టింగ్. సో మార్కెట్ ఇన్సైట్స్ గురించి మాట్లాడుకుందాం. 10 years అంటున్నారు కాబట్టి దిస్ ఇస్ అగైన్ చాలా అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ నాది షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి అంటే చీరలు కట్టుకోవడం చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు ఐ థింక్ ఆర్ పేరెంట్స్ ఎవ్రీబడి యూస్ టు వేర్ శారీస్ ఎవ్రీ డే ఆన్ అ డైలీ బేసిస్. ఇప్పుడు శారీస్ అన్నది ఈజ్ నాట్ దట్ కామన్ లైక్ ఇట్ యూస్ టు వన్స్ అపాన్ అ టైమ్. సో విత్ దట్ ఆ డేటా పాయింట్ని లెట్స్ క్లబ్ ఇట్ విత్ ద బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. డూ యూ సీ అ డిక్లైన్ ఇన్ ద కన్జంప్షన్? No, I don't. I don't see any decline. It's only growing and it will only grow. Okay. What makes you think so? డైలీ వేర్ కట్టకపోయినా, బట్ ఇప్పుడు మీరు ఏదైనా మీ ఫ్యామిలీ వెడ్డింగే అనుకోండి, కెన్ యూ సీ ద ఈవెన్ 15-year-old నుంచి కూడా సారీస్ కట్టాలి, ఆ ట్రెడిషనల్గా నేను కనిపించాలి, ఆ జ్యువెలరీ అంతా వేసుకొని నేను చాలా ఎంజాయ్ చేయాలి, ఆ వెడ్డింగ్ అనే కాన్వర్జేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో కన్జంప్షన్ అనేది పెరిగింది కదా, సో తగ్గలేదు. డైలీ వేసుకోవడం ఓకే, ఫైన్, దట్స్ ఓకే, బట్ కెన్ యూ ఇమాజిన్ ద నంబర్ ఆఫ్ మ్యారేజెస్ హ్యాపెన్ ఇన్ ఇండియా అండ్ ద సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వీఆర్ లుకింగ్ అట్ అండ్ ద ఏజ్ గ్రూప్ వీఆర్ లుకింగ్ అట్. లైక్ ఫ్రమ్ 15-year-old టు ప్రాబ్లీ an 80-year-old చీరలే వేసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గ్రోయింగ్ బికాజ్ ఆ చీర in the process of showing their లవ్ ఫర్ ఫ్యాషన్ ఆర్ నేను రెడీ అవ్వాలి, నేను అలా మంచిగా కనిపించాలి అన్న ఆ కాన్వర్జేషన్స్ వల్ల సారీ ఈజ్ గెటింగ్ రియలీ ఇంపాక్టెడ్. They prefer a saree because you can't do such a look in any other attire. You can't do that on a salwar kameez. ఇప్పుడు నీ వడ్డానం పెట్టుకోవాలనుకోండి, చీర పైనే బాగుంటుంది ఆర్ హాఫ్ సారీ పైనే బాగుంటుంది. సో అట్లా ఐ డోంట్ సీ దెర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ people wearing sarees, but definitely decline in how often they are wearing sarees. So there is a conversation difference దాంట్లో. How often అనేది డెఫినెట్లీ తగ్గింది. అండ్ చీరలు కట్టుకోవడం అనేది పెరుగుతుంది, ఓన్లీ పెరుగుతూనే ఉంటుంది. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్, ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో దేర్ మైట్ బి అన్ అదర్ యాంగిల్ టు దిస్ ఆల్సో, రైట్? అంటే రోజు కట్టుకునే చీరలు ఇది రిపిటేషన్ తగ్గినా సరే, బికాస్ దే ఆర్ వేరింగ్ ఇట్ ఫర్ ఆల్ దీస్ బిగ్ డేస్, దేర్ బడ్జెట్ టు స్పెండ్ ఆల్సో మైట్ గో అప్. ఎస్, దట్ ఆల్సో ఇస్ దేర్. అండ్ number of people wearing also is more, no? If it's an occasion, అందరూ చీరలే వేసుకుందాం అనుకుంటారు. So that's why there is a difference. Yeah. Tell us a little more about asla Hyderabad market etla undi when we're talking about sarees. Hyderabad gani, when we're talking about Andhra and Telangana also, sarees consumption, if you could give us some insights. And the reason I'm asking is ma viewers chaala mandi entrepreneurship, they're aspiring entrepreneurs, people who are interested in learning about businesses. So interest loni, like I'm asking this question, that market gurinchi మీరు మాకు షేర్ చేసుకోగలిగితే. ఓకే, యా. సో హైదరాబాద్ అనే కాదు, సౌత్ మార్కెట్ సారీస్కి ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్, చాలా మంచి మార్కెట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ పాపులర్ ప్రోడక్ట్. లైక్ సారీ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ అవర్ కల్చర్, ఇన్ ఇండియన్ కల్చర్, not just in the south, also in the north. But then if you are asking me in terms of entrepreneurs, I think saree ammadam is not that easy. అంత ఈజీ కాదు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ. బికాజ్ ఏదో కొన్ని రీల్స్ చూసి ఇన్స్పైర్ అయిపోయి, ఏదో ఒక 2 పేజీలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అండ్ నాకు చాలా టైం ఉంది, ఇలాంటి కాన్వర్జేషన్స్తో ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ బిజినెస్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. If you are serious about doing business, if you are serious about building a brand, if you are serious about
growing as a person in business, then please do it. If you're doing it for your soul, please do it. Don't just do it because everybody is doing it. It's not gonna work. And నేను business, I have started it with my whole and soul passion. I have extreme level of passion for my business. And that is, I think it's a చాలా ఇంపార్టెంట్ రీజన్ అది. నేను గ్రో అయ్యింది, ఎలా గ్రో అయ్యాను, నేను ఎంతవరకు ఐ కుడ్ స్ట్రెచ్ మై సెల్ఫ్, బికాస్ ఐ లవ్ మై వర్క్. ఐ కుడ్ స్ట్రెచ్ మై సెల్ఫ్ to the extremes. I'll give you a small example. Like when I go to Varanasi, it's not comfortable for me to walk on those streets because it's a very rugged city. And also it's extremely hot. Like I'm telling you, you will like just half చర్మం కాలిపోతుంది అసలు లిటరల్గా. అండ్ ఆల్సో యూ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు వాష్రూమ్స్ దేర్. లైక్ యాజ్ అ విమెన్ కెన్ యూ జస్ట్ ఇమాజిన్, ఇట్స్ హాట్, నీకు దాహం వేస్తుంది, నీళ్ళు తాగితే యూ వాంట్ గో టు ద టాయిలెట్ అండ్ దేర్ ఇస్ నో టాయిలెట్. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్ విషియస్ సర్కిల్ యూ హ్యావ్ టు గో త్రూ. సో యూ హ్యావ్ టు బీ extremely passionate and extremely driven to do what you're doing. That is what I believe in business. So because you're asking me, you have a lot of entrepreneurs, so please consider just business doesn't just happen like that. ఎన్నో త్యాగాలు, ఎన్నో రోజులు ఏడవడాలు, ఎన్నో రోజులు నథింగ్ విల్ వర్క్, అట్లాంటివి ఎన్నో ఉంటాయి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఒక 5 పాయింట్సే పట్టుకొని నేను స్టార్ట్ చేశాను. బట్ నౌ ఐ హ్యావ్ సమ్ 100 SOPs టు ఫాలో. సో దట్ లెవెల్ ఆఫ్ యూ షుడ్ బీ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆ మెంటల్ అవేర్నెస్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ పట్టుదల అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అది. యా. సో ఇట్స్ ఐ మీరు నన్ను ఎప్పుడు అడిగినా కూడా, నేను ఈవెన్ ఆఫ్టర్ 20 years ఇఫ్ యూ ఆస్క్ మీ, business is definitely not easy to do, but if you do it in a certain way, it's definitely possible. Yeah. Interesting. I have 3-4 questions. Yeah, sure. So మీరు SOPs గురించి మాట్లాడారు కదా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. రీసెంట్గా ఐ లిసన్ టు అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్. ఓకే, కునాల్ షా అని చెప్పి క్రెడ్ ఫౌండర్, హీ మెన్షన్డ్ దట్ యూజువలీ బిజినెస్ స్కేల్ చేసేటప్పుడు మేజర్గా బిజినెసెస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, దే డూ ఇట్ అంటే గట్ ఇన్స్టింక్ట్ తీసుకొని దే గో ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్, బట్ దే ఫెయిల్ టు మేక్ అ ప్లే బుక్ ఫర్ దెమ్ సెల్స్, వేర్ దే పాజ్ ఆఫ్టర్ 5 years సేయింగ్ దట్ ఇప్పుడు రెప్లికేట్ చేయాలంటే మనం ప్లే బుక్ క్రియేట్ చేసుకోలేదు, లెట్స్ మేక్ అ ప్లే బుక్ అని చెప్పి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇఫ్ లెట్స్ సే యూ హ్యావ్ టు బిల్డ్ రాజలక్ష్మి డే 1 నుంచి ఇప్పుడు మీరు మళ్ళీ బిల్డ్ చేయాలంటే మేబీ ఈ సిచ్యువేషన్కి రావడానికి మీకు 10 years పట్టకపోవచ్చేమో ఇప్పుడు, బికాజ్ యూ నో ఎవ్రీథింగ్. సో SOPs అవి అన్నారు. సో స్ట్రక్చర్ ఎట్లా తీసుకొచ్చారు మీరు మీ బిజినెస్లో? So నేను I've studied in Japan. I've done a course in Japan also. It's all about SOPs. You know how systematic Japanese people are. Correct. They are known for the 5 sigma and all that stuff, SOPs, and also I've been trained there. Of course this training anta naku main family business lo unnappudu jarigindannamata. So I have taken a lot of inspiration. ఆ కోర్సెస్ నుంచి నేను ఎంతైతే నేర్చుకున్నానో అదంతా ఇక్కడ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ వాళ్ళు నేర్పించేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఒక బాటిల్ ఇక్కడ ఉండాలంటే అది అక్కడే ఉండాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని కాంప్లికేట్ చేసుకుంటాం కానీ, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక పెన్ ఎక్కడ ఉండాలి, పెన్ స్టాండ్లో ఉండాలి. ఒక బుక్ ఎక్కడ ఉండాలి, టేబుల్ పైన ఉండాలి. అవే వాళ్ళు నేర్పించేది. ఎక్స్ట్రా అంతా మనం క్రియేట్ చేసుకున్న ఆల్ దట్ క్లటర్ ఈజ్ వాట్ దే డోంట్ ఫోకస్ ఆన్. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు కస్టమర్ ఎంటర్ కాగానే వాట్ డూ యూ జస్ట్ గ్రీట్ హర్, టేక్ హర్ ఇన్సైడ్. So that is one SOP. And once she's seated, you ask her for some water or some refreshment you want. That's another SOP. So ala, I have to put myself in the place of the customer. Customer place lo nenu nilabadi, we literally do a mock. Oka mock ane cheskunte prati okkati meeku ardhamayipotundi. So it's not rocket science. It's as simple as that. సో అలా మేము సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవడం, అలా స్టాక్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, ఆర్ డిస్పాచ్ కోసం ఒక SOP క్రియేట్ చేసుకోవడము, ఆర్ ఇఫ్ ఇట్స్ అన్ ఆన్లైన్ ఎంక్వైరీ దానికో SOP క్రియేట్ చేసుకోవడము. ఈ SOP అనేది మీకు వినడానికి కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. ఇట్స్ జస్ట్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంతే, దట్స్ ఇట్. నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ ఇంగ్లీష్ వొకాబులరీ అంతా దాన్ని చాలా కాంప్లికేట్ చేస్తారు, కానీ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు చేయాల్సిన పని అంతే, ఇంకేం లేదు. ఇంట్రెస్టింగ్. సో ఈ స్ట్రక్చర్ తీసుకొచ్చిన తర్వాత హ్యాస్ యువర్ లైఫ్ బికమ్ ఈజియర్? ఆఫ్ కోర్స్, చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక, ఇన్స్ట్రక్షన్స్ తీసుకునే టీం ఉందనుకోండి, మీరు వేరే అంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి,
అప్పుడు మీరు వాటి మీద ఫోకస్ చేయగలుగుతారు. ఆర్ ప్రొడక్షన్లో ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఏదైనా ట్రై చేయాలి, కొత్త వీవ్ ఏదైనా మీకు దొరికింది, దాని గురించి మీరు రీసెర్చ్ చేసి దాని గురించి ఒక కారిగర్ని దోలాడాలి. సో అవన్నిటికీ మీకు టైం దొరుకుతుంది. లేకపోతే మీరు ఎప్పటికీ షాప్లోనే యూ విల్ బీ స్టక్. So I think creating those SOPs and training your team to follow those SOPs is very, very critical. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఓకే, మీరు 2 years తర్వాత స్టోర్ పెట్టుకున్నారని చెప్పారు కదా. ఇఫ్ టుడేస్ రాజ్యలక్ష్మి హ్యాస్ టు గివ్ 3 advices to the Rajyalakshmi who started the store, first store, what would those 3 advices be? One thing is అంత తొందరగా భయపడొద్దు. ఓకే, అంత తొందరగా భయపడొద్దు. అండ్ ఓపికగా ఉండాలి. బికాజ్ ఐ థింక్ దోస్ 2 things I was definitely lacking, because నేను చాలా తొందరగా టెన్షన్ I get worried very fast. So what worries you? Everything around me worries me. So I'm an overthinker. So you know how a life of an overthinker is. So first hand. Yeah. So we all can write a book around that. So all women can write a book around that. Yeah. So one is everything will take time. And another thing is anta తొందరగా భయపడొద్దు. ఇంకొకటి, నీకు రావాల్సింది నీ దగ్గరికి ఎలా అయినా వస్తుంది. ఆ గట్ ఫీలింగ్, ఆ కాన్ఫిడెన్స్, అండ్ యూ షుడ్, ఐ థింక్ in a very hard way I have started believing that whatever has to come to you will eventually come to you. And I believe in that norm, or I believe in that energy which the universe has. Yeah, it's very strong inside of me. ఈ భయం ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. బికాజ్ స్టార్ట్ చేసిన తర్వాత భయం ఒకటి ఉంటే, స్టార్ట్ చేయడానికి చాలామంది భయపడి స్టార్ట్ చెయ్యరు, ఇంకా జీవితం అట్లా గడిచిపోతుంది. రెండోది, స్టార్ట్ చేసిన తర్వాత కూడా దే హ్యావ్ అ సాలిడ్ ప్రోడక్ట్ ఇన్ ప్లేస్, బట్ దాన్ని స్కేల్ అప్ చేయడానికి అరే మళ్ళీ అప్పు తీసుకుంటే అప్పుల పాలైపోతామా, లేదంటే బ్రాండ్ వాట్ ఇఫ్ ఇట్ డైస్. సో ఈ భయం అన్న ఇది ఇట్స్ అ కామన్ థింగ్. వాట్ స్కేర్డ్ యూ? వాట్ స్కేర్డ్ మీ ఈజ్, అప్పుడు నేనున్న పరిస్థితిలో అది వర్క్ కావడం నాకు చాలా ఇంపార్టెంట్. ఇట్ హ్యాడ్ టు వర్క్, దట్స్ ఇట్. ఇంకా నాకు ఐ డోంట్ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్. బికాజ్ నా దగ్గర ఉన్న కొంచెం సేవింగ్స్ కూడా నేను అందులో పెట్టాను. అండ్ ఇప్పుడు అది వర్కౌట్ కాలేదనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎంత దెబ్బతింటుందో ఐ వాజ్ వెరీ స్కేర్డ్. అండ్ ఆ భయం ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆంటర్ప్రినర్కి, సో దట్ యూ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అరౌండ్ యూ. ఆ భయం అనేది చాలా ఇంపార్టెంట్. భయపడతాం, భయపడకుండా ఉండలేము. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, బికాజ్ ఇట్స్ ఇన్ అవర్ దట్స్ హౌ వీఆర్ మేడ్, ఇట్స్ ఇన్ అవర్ సిస్టమ్. బట్ ఆ భయం అనేది ఎంత ఇంపార్టెంటో, it's super important. That's all I can tell you. And ఆ భయంతోనే యూ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్స్. ఓకే, అమ్మో ఇది ఇప్పుడు చేయకపోతే మళ్ళీ రేపు ఏమన్నా అవుతుంది, దట్స్ భయం. సో యూ డూ ఇట్, అండ్ దెన్ దట్ విల్ గివ్ యూ అ రిజల్ట్. సో నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ సమ్ అదర్ కన్సర్న్, మళ్ళీ ఆ భయంతోనే యూ డూ సంథింగ్ ఎల్స్. సో దట్ విల్ యాక్చువల్లీ కీప్ యూ డ్రివెన్. సో ఆ భయం అనేది కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ దెన్ దట్ విల్ టేక్ యూ అ లాంగ్ వే. Yeah, so having that fear is very important. Interesting. So what was your lowest phase in these 10-11 years? Lowest phase, on a personal level I have lows, no two ways about it, but in business terms I don't think I have seen a low. I mean, touch wood, but I don't think I have seen a low, because even post covid tarvata kuda amazing business చేశాను నేను. Like post covid is, I think, from my brand switched from oka level to another level post covid, because నేను ఆ కోవిడ్లో పెద్ద స్టోర్స్కి ఎన్నో లిమిటేషన్స్ ఉండేవి, బట్ నాది చిన్న సెటప్ కదా. ఐ డి నాట్ రియలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఐ కుడ్ ఓపెన్ ద స్టోర్ వెన్ కస్టమర్ కాల్స్. నాకు ఇంటి నుంచి స్టోర్కి జస్ట్ 2 minutes. సో కస్టమర్ కాల్ చేసినప్పుడు నేను స్టోర్ ఓపెన్ చేసి నేను బిజినెస్ చేసేదాన్ని. సో అలా నేను చాలా మంచి బిజినెస్ చేశాను కోవిడ్ టైంలో. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో ఐ లిటరలీ లాంచ్డ్ మై బెంగళూరు స్టోర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కోవిడ్. దట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ ఐ హ్యావ్ డన్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్. అండ్ వై బెంగళూరు? ఇట్స్ అనదర్ గుడ్ మార్కెట్, సౌత్ మార్కెట్, సారీ మార్కెట్. అండ్ పెద్ద బనారసి సారీలు అమ్మేవాళ్ళు లేరు అక్కడ. అండ్ ఐ హ్యాడ్ అ డీసెంట్ గుడ్ కస్టమర్ బేస్ ఆల్రెడీ ఫ్రమ్ బెంగళూరు. సో దట్ వాజ్ అనదర్ గట్ ఫీలింగ్. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ డ్రివెన్, వెరీ డెస్పరేట్ టు గ్రో.
expand another store. So even geographically Hyderabad to Bangalore చాలా దూరం కాదు. Also it is convenient for me, for my life, for my family life. So that's why Bangalore. Yeah. How do you manage your time? I manage my time very well. I am a very, very disciplined person. I think I got that from my dad. So I am never late. I am never, I don't break my, promises when I, commit to somebody that I'm going to show up. So that way I'm super duper disciplined. I think that is one reason why I am here, wherever I am today. I have a lot of gratitude for that. And I just plan my day very well. So one day mundu what is my next day schedule is sorted for me. I do not sleep without sorting my next day. How do you divide it ante business ante work wise on a regular day? How does your work day look like? My work day is like decent. It's not very hectic or not very boring. And because again it comes because you have a great team, because you have a well trained team, you don't really have to worry much. So that gives me a lot of space. నాకు చాలా స్పేస్ మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కానీ నాకు నా టైం నాతో స్పెండ్ చేయడం ఈజ్ అనదర్ వెరీ వెరీ క్రిటికల్ థింగ్ ఐ డూ. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ నుంచే నాకు చాలా పవర్ వస్తుందన్నమాట. సో దట్ ఆల్ దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై ప్లానింగ్ అండ్ ఆల్సో అ గుడ్ టీమ్. So it's a very well divided. Like morning I do my thing. I train very hard. I mean I'm very particular about training in the gym at least for like 2 hours every single day. I eat very clean food. And then madhyanam I come home for lunch. So it's my time with my family. Again I go back to the store. Again I come back at 4 in the evening. Then again I go back to the store. If I don't have to go, I'm just at home doing my thing. Yeah. So it's a very, it's life is good. Yeah. బిజినెస్ ఆస్పెక్ట్లోని శారీ స్టోర్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వస్తుంటుంది కాన్స్టెంట్గా. ఏంటి అంటే, అరే మనకు 10 చీరలు చూపిస్తారు, మనకు ఒకటి నచ్చుతుంది, మిగిలిన 9 చీరలు ఏం చేస్తారు టైప్లో. ఇట్ మైట్ బీ వెరీ సిల్లీ, బట్ యూజువలీ మనం చీరలు ఎస్పెషలీ 30-40 చూపించిన తర్వాత కూడా ఐమ్ అజ్యూమింగ్ దట్ విమెన్ ఆర్ వెరీ చూజీ అండ్ పిక్కీ, రైట్? ఆ 30-40 వాటిలోనూ ఒక చూస్ చేసుకుంటారు. సో యూజువలీ వాట్ ఎవర్ స్టాక్ ఇస్ నాట్ సోల్డ్, వాట్ డూ యూ డూ విత్ ఇట్? సో మా దగ్గర అగైన్ టచ్ వుడ్ డెడ్ స్టాక్ ఎక్కువ ఉండదు, చాలా ఎక్కువ ఉండదు. బికాజ్ ఐ ఎమ్ పర్సనలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ నాకు మై అసెట్ అంటే నాకు ఒక వరం ఏంటంటే ఐ హ్యావ్ దట్ వెరీ గుడ్ ఐ ఫర్ థింగ్స్ లైక్ కలర్సే అనుకోండి, డిజైన్స్ ప్యాటర్న్సే అనుకోండి, అండ్ అఫ్ కోర్స్ క్వాలిటీ గురించి అయితే నేను మొత్తం నేర్చుకున్నాను. సో దిస్ ఇస్ అ గుడ్ కాంబినేషన్ ఫర్ మీ. సో యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఐ ఫర్ థింగ్స్. సో ప్రోడక్ట్ ఎప్పుడైనా ఇట్స్ ఆల్వేస్ అ హిట్. సో వెరీ లెస్ డెడ్ స్టాక్ ఉంటుందన్నమాట. అండ్ వీ ఆల్వేస్ డూ అన్ యాన్యువల్ సేల్. సో ఆ సేల్లో ఇఫ్ వీ గివ్ ఇట్ ఫర్ అ గుడ్ ప్రైస్, దెర్ ఈస్ ఆల్వేస్ సంబడీ టు బై ఇట్. చీరలు కొన్నప్పుడు ఉట్టి వాళ్ళకి వేసుకోవడానికే కాదు, వేరే ఫార్మాలిటీస్ ఉంటాయి, లైక్ గిఫ్టింగ్ ఉంటుంది. సో అలాంటి వాటికి కూడా వాడుకుంటారు అనమాట. సో దట్ వే ఇట్ కీప్స్ మూవింగ్. ఇట్స్ అ సర్కిల్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. యూ షుడ్ ఓన్లీ బీ స్మార్ట్ హౌ టు మూవ్ ఇట్ అవుట్, అంతే. Yeah. If not sarees, what is the other business that Rajyalakshmi would venture in? I think it's sarees only, nothing else. I think this is my purpose. I'm born to, be a Banarsi saree seller. Yeah, this is my purpose. I am very clear about it. Yeah. మీరు స్టార్టింగ్లోనే మెంటర్ తోటి మాట్లాడానని అన్నారు. మెంటర్షిప్ నాకు రీసెంట్ రియలైజేషన్ అండ్ చాలామంది నుంచి విన్నది కూడా ఏంటి అంటే, హ్యావింగ్ అ మెంటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఆంటర్ప్రెనర్స్కి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేం వాట్ ఎవర్, అంటే దే విల్ నాట్ అండర్స్టాండ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. సో హ్యావింగ్ అ మెంటర్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ మెంటర్? ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గురువు అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా లైఫ్లో. So it could be your teacher, it could be your friend, it could be your husband, it could be a some very it could be your therapist also. So నేను మెంటర్ అన్నప్పుడు I totally meant she's my therapist. Her name is Sujata Pote.
అండ్ ఐ కెన్ పుట్ మై హ్యాండ్ ఆన్ మై హార్ట్ అండ్ టెల్, నేను ఈరోజు ఇక్కడ కూర్చొని నేను వాట్ ఎవర్ యూ సీ లైక్ ఇన్ రాజలక్ష్మి, like the growth, the good person, the good values I carry, the kind of you know, the kind of person I am. So it's all about her, like it's because of her. I will totally give full credit for coaching me like this. Like I mean you know, I'm so thankful to her. So she's been my mentor for last 15 years now. Yeah. Amazing. Yeah, 15 years. I still go to her, get my things sorted, get my clarity. And if ఏదైనా అర్థం కావట్లేదు లైఫ్లో, దేర్ కన్ఫ్యూజన్ ఉంది, ఈవెన్ ఫర్ బిజినెస్ డిసిషన్స్, లైక్ ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేయాలా వద్దా, నాకు ఇప్పుడు ఆ ఎనర్జీ ఉందా లేదా, ఫర్ మీ టు అండర్స్టాండ్. ఒక 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 లెవెల్ నుంచి ఒక లెవెల్ వెళ్ళాలన్నప్పుడు ఉట్టి డబ్బులే కాదు, లోపల అనేది, ఒక మనిషి లోపల ఎనర్జీ అనేది ఉండాలి. లైక్ యూ షుడ్ రియలీ హ్యావ్ దట్ గ్రిట్. ఇప్పుడు మనకు నువ్వు ఆల్రెడీ, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ టయర్డ్ విత్ ఆల్ దీస్ సో మెనీ థింగ్స్ అరౌండ్ యూ, దెర్ ఈస్ నో వే యూ కెన్ టేకప్ అన్ అదర్ ఛాలెంజ్. సో అలాంటి కాన్వర్జేషన్స్ ఓన్లీ యువర్ థెరపిస్ట్, ఓన్లీ యువర్ మెంటర్ విల్ మేక్ యూ అండర్స్టాండ్. You can't just sit and decide that, you know, it will happen. No, you will take a wrong decision. So it's always important to have a mentor. So let it be business paranga, let it be if you're, you know, undergoing any emotional trauma, anything. I think it's amazing to have a mentor. You should be really you know, proud to say that you have a therapist or you have a mentor who can mentor you to whatever you are. Yeah, it's a blessing, I would say. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దట్ విత్ అస్. Yes. వాట్ వాస్ ద బెస్ట్ అడ్వైస్ మీకు ఇప్పటి వరకు సుజాత గారు ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఇన్ దిస్ 15 years? ఇట్ ఈస్ ఒక్కటే చెప్తుంటాను, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ హ్యాపీ. సో ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో, దాని తర్వాత అన్ని ఆటోమేటిక్ అవే సెట్ అయితే అందరినీ కూడా నువ్వే చూసుకుంటావు అప్పుడు అని చెప్తున్నాను. ఫ్రమ్ డే వన్ షీ ఈస్ టెలింగ్, బికాజ్ యాజ్ విమెన్ మనకు అది ఎప్పుడూ నేర్పించారు మనకి, మన పేరెంట్స్ నేర్పించరు, ఎవ్వరు ఏ బిజినెస్ స్కూల్కి వెళ్ళినా నేర్పించారు. సో మనని మనం చూసుకోవడం అనేది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ బి డూయింగ్. యూ కాంట్ థింక్ దట్ నిన్ను నువ్వు చూసుకోవడం ఈజ్ నాట్ సెల్ఫిష్. హలో, ప్లీజ్ వేకప్. నో, ఇట్స్ నాట్ సెల్ఫిష్. ఇఫ్ యువర్ well-being is in place, you can think about others and then you will do good things for others. ఇప్పుడు నీకే దిక్కు లేనప్పుడు వేరే వాళ్ళకి ఏం చేస్తాం మనం? సో దట్స్ వెరీ బేసిక్ కాన్వర్సేషన్. దట్ ఈస్ సంథింగ్ విచ్ షీ విల్ ట్యూన్ యూ ఇంటూ. I think you know, main conversation starts from there. You should really take care of yourself and then rest will fall in place. Simple. Yeah. And that really worked for me. How do you refuel yourself? So I do a lot of solo traveling. నేను solo travel చాలా చేస్తాను. I've been doing it for n number of years now. So whenever I'm like, ఎప్పుడైతే ఇక్కడ ఇంకా exhausted, like ఇంకా నేను I am really done అనుకోండి, అప్పుడు నేను ఎన్ని రోజులకి వెళ్తారు? I take like a week off, 1 week full off. I tell my team, unless it's an emergency, please నాకు don't call or don't disturb me. And they also get it because they have seen me. And ఆ సోలో ట్రిప్ తర్వాత ఎనర్జీ లెవెల్ కానీ, ఇంటెన్షన్ లెవెల్ కానీ, ఆర్ మై పర్పస్ లెవెల్ కానీ, మై ఎనర్జీ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. I think ప్రతి ఒక్కరు, irrespective of gender, they should do this for themselves, solo travel. Because traveling మీకు ఆ టైం అండ్ స్పేసే కాదు, ఎంతో నేర్పునిస్తుంది. బికాజ్ మీకు చాలా ఫ్రీ టైం ఉంటుంది ఆ టైంలో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఇన్ యువర్ హెడ్ యూ డోంట్ ఈవెన్ అడ్రస్. మీకు ఏం కావాలి లైఫ్లో? సో వాట్ ఈస్ ద గోల్ ఫర్ నెక్స్ట్ 1 year or 2 years? Okay, what is that you vision for your family? Okay, what is the vision for your life? What is the vision for your business? What is that you want to do for your team? What do you want to create for other people around you? So all these very strong conversations అనేవి ఈ డైలీ లైఫ్లో you can't sit and sort them out. It is not happening, boss. So this is the time where you can really sit and reflect on such conversations. And our conversations చాలా important. You just can't live some ఏదో బతికేస్తున్నామా లైఫ్. అట్లీస్ట్ ఐ కాంట్ డూ ఇట్. ఐ రియలీ వాంట్ టు హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్, పర్పస్ఫుల్, ఇంటెన్షన్ఫుల్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అరౌండ్ దట్. సో యా, దీస్ ఆర్ ద వెరీ గుడ్ కాన్వర్జేషన్స్ యూ కెన్ డూ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ వెన్ యు ఆర్
doing some solo traveling, having some good time, eating some good food, exploring some beautiful places. So ఇట్లాంటి బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ డూ సోలో ట్రావెలింగ్. ఇట్ ఆల్సో టీచర్స్ యూ అ లాట్ అబౌట్ సంబడీస్ కల్చర్, సంబడీస్ ఫుడ్ ఆర్ సంబడీస్ లైఫ్ స్టైల్. సో ఆ ఊర్లో వాళ్ళు ఎలా బతుకుతారు, ఏం తింటారు, వాళ్ళు ఈ ఈ ఈ ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకు ఉన్నాయి. సో యూ ఆల్సో లెర్న్ అ లాట్ విచ్ నో టెక్స్ట్ బుక్ టీచర్స్ యూ ఇన్ స్కూల్ ఆర్ ఇన్ కాలేజ్. యా, దట్స్ హౌ ఇట్ వర్క్స్ సోలో ట్రావెలింగ్. అండ్ చాలామంది ఆడవాళ్ళు నువ్వు ఎట్లా పోతావు అని అడుగుతారు. I just say ఒకసారి మీరు ట్రై చేయండి, దెన్ యూ విల్ ఓన్లీ టెల్ మీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. If you are really scared to go on a trip, start with a movie. Go to a movie alone. Go eat a meal in a restaurant alone. And just imagine, like, I'm telling you, you will only thank me for that. It's a beautiful experience. Yeah. And I really want whoever is seeing this podcast to really experience, because that is something very beautiful nobody can give you. You have to gift that to yourself. So please try it. Yeah. I am actually kind of against solo traveling, కాకపోతే I'm convinced with whatever you said. Okay. But why are you against it? ఎందుకంటే I feel like if you go explore some food also, if you don't have anybody to share it with, that అట్లా ఈ కాఫీ బాగుంది లేదంటే ఫుడ్ బాగుంది అంటే. So 5 days of the year you're just doing solo traveling. The other entire year is there to share. So yeah, it's not a big deal. 5 days for your own self is, it doesn't matter. Interesting. I'll give that a try. Yeah, because after that you are again coming back in your best form for the other people only, no? So there's no loss. It is only good for them also. It's an advantage. Yeah. When was your first solo trip? మీరు వెళ్ళి of course వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యి ఉంటారు కదా that oh this is working for me అని చెప్పి. అంటే నేను వెళ్ళినప్పుడు I was very exhausted with my life at that point. అప్పుడు నేను వెళ్ళిపోయాను. I went to Koonur. A very small 3 days I could take with whatever limitations I had. So 3 days I went to Koonur, then cleared my head, came back and started my business. So now you can see the impact it will have. Yeah. Interesting. So ఆ ట్రిప్లో అన్న అక్కడే వదిలేసి I came back home. And best solo trip ఎక్కడికి వెళ్ళారు? Best solo trip I think it is always gonna be Europe. So last year was my 40th. It was my 40th birthday. So I took a trip for 15 days solo to Paris. Paris is a dream city. It's always gonna be there. So that city is magical. Because I love fashion and it's a beautiful place. It has a lot of heritage, or that path buildings, path constructions. It has those very it's very rooted. So I took a trip to Paris and I really enjoyed. I saved 2 years to go to that trip so that I can do whatever I want in the trip. I shopped like hell. I ate like hell. I really had a great time. Yeah. 15 రోజులు ప్యారిస్ లో ఉన్నారా? Yes, yeah. Still was not enough. అంటే యూజువలీ బ్రేక్ తీసుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే బ్రేక్ కావాలి అని అనిపిస్తుంది. బ్రేక్ తీసుకున్న తర్వాత అరే ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్, ఇంకా చాలు 1-2 రోజులు అట్లా అనిపిస్తుంది. డిడ్ యూ నాట్ ఫీల్ లైక్ దట్? No, it actually hits you. But then you have to be with that conversation. Okay, ఇప్పుడు మనకి బోర్ కొడుతుంది, బట్ వన్స్ యూ గో బ్యాక్ అగైన్ ఇట్స్ గోన్ బి అ రివర్స్ ఆఫ్ ద కాన్వర్జేషన్. సో యూ బెటర్ ఎంజాయ్ దిస్. సో యూ జస్ట్ హ్యావ్ టు స్విచ్ దట్ కాన్వర్జేషన్. సో మనం రియలైజ్ కావాలన్నమాట ఏమవుతుంది అసలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ రైట్ నౌ. బోర్ కొడుతుందా, కొట్టని అండి, ఏమవుతుంది. ఇట్స్ ఓకే టు బీ విత్ బోర్డమ్ ఆల్సో. ఇట్స్ అ లగ్జరీ. డూ యూ నో దట్ బీయింగ్ బోర్డ్ ఈజ్ అ లగ్జరీ? సో ప్లీజ్ రైట్ దట్ డౌన్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆ 15 రోజుల్లోని వాట్ వాస్ ద మోస్ట్ pleasant memory that you had? Just walking on the streets of Paris is like so beautiful. ఏ టెన్షన్ లేదు, ప్రాపర్ పేమెంట్స్ ఉంటాయి, ఎవరన్నా వచ్చి గుద్దేస్తారన్న టెన్షన్ కూడా ఉండదు. సో యూ ఆర్ జస్ట్ హ్యాపీలీ వాకింగ్, హ్యాపీలీ ఈటింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ ఈటింగ్, సమ్ ఐస్ క్రీమ్ ఆర్ అ డోనట్, వాట్ ఎవర్ యూ వాంట్ గ్రాబ్. జస్ట్ వాక్ అరౌండ్ ద స్ట్రీట్స్. I think not just Paris, ఏ సిటీలో అయినా that is the most luxurious things to do. Just walk without any చీకు చింత. Like just be yourself. Just be that simple, sorted person and just without any worries, putting one step ahead and just walking. Yeah, that's great. Yeah, that's amazing. Very nice. I'm very inspired to just leave everything. I am so glad.
నేను యాక్చువల్లీ when you told me about solo traveling, I was like, solo traveling. I was actually talking to someone also recently. Solo traveling, what do you do? ఒక్కళ్ళు వెళ్ళి ఏం చేస్తావు? ఏదైనా బాగున్నా ఎవరికైనా మళ్ళీ ఫోన్ చేసే చెప్పుకోవాలి టైప్లోని I was thinking, but I am fully convinced with I'm your so happy narration. I could do that. Yeah. I am fully convinced. సో మీరు ట్రావెల్ చేయలేనప్పుడు ఇక్కడ లైక్ హౌ డూ యూ రీఫ్యూల్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు? ఐ జస్ట్ గో అవుట్ ఫర్ అ మూవీ. ఒక సినిమాకి వెళ్ళిపోతాను. ఒక 3 స్టార్ ఉన్నా చాలు, అది లైక్ 3 బేసిక్ రేటింగ్ ఉన్నా చాలు. ఒక్కదాన్ని మూవీకి వెళ్ళిపోతాను. ఆర్ ఎల్స్ ఐ జస్ట్ గో టు అ నైస్ కఫే. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ గుడ్ కఫేస్ ఇన్ హైదరాబాద్. సో 1 cup of coffee was sorted for me. Like it's good. అండ్ ద వర్స్ట్ లైక్ ఇంకా అది కూడా నాకు హెల్ప్ అవ్వట్లేదంటే సుజాత. సుజాత జిందాబాద్. ఇంట్రెస్టింగ్. సో మెంటల్ హెల్త్ గురించి యాక్చువల్లీ ద కాన్వర్సేషన్ కెన్ నెవర్ బీ స్ట్రేట్, రైట్? అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్క్ అవుతుంది. ఐ వాంట్ ఇట్ టు బీ స్ట్రేట్. వై నాట్? ఇట్ హ్యాస్ టు బీ స్ట్రేట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్క్ అవుతుంది కదా. ద సొల్యూషన్స్ ఆర్ డిఫరెంట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. దట్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు ఫైండ్ దోస్ పాకెట్స్ ఇన్ ఎవ్రీ డే అని చెప్పి. నాకు అట్లా ఐ హ్యావ్ టు గో ఫర్ అ వాక్ ఎవ్రీ డే. ఐ హ్యావ్ టు వాక్ దోస్ 10,000 steps టు క్లియర్ మై హెడ్ అనమాట. ద డే ఐ డెంట్ డూ దట్, ఐ హ్యావ్ అరే ఏదో 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 వెనకాల నుంచి లాగుతుంటుంది. A lot of people don't realize also that acha like, oh, spending time with yourself, what is this concept ఏదో కొత్తగా ఉంది అని అంటుంటారు అన్నమాట. సో if you have to tell somebody that you know these 3 things worked for you, of course solo traveling గురించి మనం మాట్లాడుకున్నాం, on a daily basis మెంటల్ హెల్త్ని చూసుకోవడానికి the way you want to take care of yourself, what would you say about that? మెంటల్ హెల్త్ మీది మీరు చూసుకోవడం ఈజ్ సూపర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్, ఇంకా బతకాలని ఉంటే అది చేయాల్సిందే, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. సో వన్ థింగ్ ఈజ్ డూ స్మాల్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. గో బై సంథింగ్ నైస్, యునో, ఆర్ జస్ట్ గో టు అ స్పా. సో ఈవెన్ దీస్ రియలీ హెల్ప్ యూ అ లాట్ with lot of all that clutter in your head, because again it is, you are just doing things which matter to you, like hitting a spa, going to a salon and all those things. So the chinna things you should be doing to yourself, or just going and meeting a good friend, old friend, which you are not able to do for a long time, or at least just calling your mom and talking, because that's not something we really do often, I think. That needs to be addressed. So just call your mom and check on her, or just go off on a date with your mom. So these are all very small things, simple things. You just have to realize, నాకు చేయాలని ఉంది, ఇది నేను చేస్తున్నాను, that's it. So this will really help you a lot to be healthy mentally, అండ్ గివ్స్ యూ ఇంకా చాలా స్పేస్ మనకు క్రియేట్ అవుతుంది. ఇంకేం చేయగలుగుతాము, ఇంకేం చేయొచ్చు, ఆ స్పేస్ అనేది మనకు క్రియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది దే డోంట్ ఈవెన్ అడ్రస్, ఓకే నాకు ఏదో 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 తేడా ఉంది. దట్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ పాపం తెలియదు చాలామందికి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ విత్ మెంటల్ హెల్త్ రైట్ నౌ. సో ఐ థింక్ ఇట్స్ సూపర్ ఇంపార్టెంట్ టు జస్ట్ టేక్ అ మినిట్, అండర్స్టాండ్ వాట్స్ ఓకే నౌ, రైట్ నౌ యు ఆర్ హ్యావింగ్ అ బ్రేక్ డౌన్. Okay, fine. Writing down sometimes helps, or just sitting in the puja room and meditating helps. So these are all the things which I do. It's not some random thing I'm telling. These are all the things I do personally, because you can't just take a trip of every 1 month or 2 months. So that's a lot to do as a when you have a active business running and a family and stuff. So these small things which will give you like that instant a boost anedi istadu anamata manaki. Okay, now just go sit. Just disappear, go up to your terrace, nobody will bother, throw your phone somewhere and just go. So all these small things which you should realize, they're very, very important. Wonderful. Do you think when women do a business, right, do they face anything different than a man would? Definitely yes, of course untadi kada. మీరు చూసిన దాని ప్రకారం is there anything that stands out? ఒక్కటి అయితే అట్లీస్ట్ ఇట్స్ అగైన్ అ వెరీ పర్సనల్ థింగ్. అన్లెస్ మనకు ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యి ఒక లెవెల్ వచ్చేవరకు మనని ఎవరు సీరియస్గా తీసుకోరు. బట్ దట్స్ నాట్ దేర్. ఐ డోంట్ థింక్ దిస్ కాన్వర్జేషన్ హ్యాపెన్స్ విత్ మెన్. సమ్హౌ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఆ బిజినెస్ స్టార్ట్ చేసి నడుస్తుంది, నడిపిస్తాడు,
బట్ ఐ థింక్ ఆడవాళ్ళతో ఆ కాన్వర్జేషన్ కొంచెం ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. ఐ థింక్ అన్లెస్ యూ హ్యావ్ రియలీ యూనో చేసి చూపిస్తే కానీ జనాలను సీరియస్గా తీసుకోరు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్. Yeah, with my family, with my friends, with the society. Now people just stand up when I'm in the room, so I can see the shift. Yeah, so definitely untadi, whether you like it or you don't like it, untadi. Yeah. Did that ever bother you? Yeah, they bother you, but then I have my things to deal conversations. Yeah, I am very good with dealing my good, bad, ugly conversations. So yeah. I'm very matured in that way. Yeah. సో మీరు ఫ్యామిలీ బిజినెస్ నుంచి వచ్చారని చెప్పారు. వాట్ డస్ యువర్ ఫ్యామిలీ డూ? సో దే ఆర్ ఇంటూ ప్రిజర్వేషన్స్. గుబ్బా కోల్డ్ స్టోరేజ్ అనమాట కంపెనీ పేరు. అంటే వాళ్ళు శీతల గిడ్డలు అంటారు. అంటే ఇప్పుడు సీడ్స్ అండ్ పెరిషబుల్స్ని వాళ్ళు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎట్లా పెట్టుకుంటాం ఇంట్లో, అట్లా పెద్ద పెద్ద వేర్ హౌసెస్ ఉంటాయి. సో దే డూ ఇట్ ఫర్ ద సీడ్ ఇండస్ట్రీ అండ్ అదర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనమాట. So దాంట్లో I was a director and an editor. I worked for them for almost 9 years. And then after that I was like, I want to do something on my own. నాది నేను ఏదైనా చూసుకోవాలి, నాది నేను ఏదైనా చేసుకోవాలని. Then I came out and started my thing. మీరు అక్కడ ఫుల్ హైలీ స్టిమ్యులేటెడ్ అయిపోయి వెక్స్ అయిపోయి వచ్చారా, లేదంటే యూ ఫెల్ట్ లైక్ మీకు పొటెన్షియల్ ఉన్నది ఇంకా టు బిల్డ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పి యూ స్టెప్డ్ అవుట్? సో ద డిఫరెంట్ రీజన్స్. ఒకటేమో అది ఆల్రెడీ 25 years నుంచి వాళ్ళు చేస్తున్న బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్. అక్కడ పెద్దగా ఏం లేదు ఎక్స్ప్లోర్ చేయడానికి, చాలా బోరింగ్గా ఉండేది నాకు. సో దెర్ ఆర్ నో రియల్ బిగ్ ఛాలెంజెస్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్సైడ్ మీ అండ్ ఐ వాంట్ టు యూటిలైజ్ దట్ అండ్ బికమ్ సంథింగ్ ఆన్ మై ఓన్. సో దట్ వే మై కాన్వర్జేషన్స్ వర్ వెరీ స్ట్రాంగ్. సో నా అంతలు నేను ఏదైనా చేసుకోవాలి, నా అంతలు నేను నిలబడాలి, నా అంతలు నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. మై కాన్వర్జేషన్స్ వర్ డిఫరెంట్. సో అందుకని నేను బయటకు వచ్చాను. యా. అండ్ ఆల్సో అక్కడ గ్రోత్ ఇస్ లిమిటెడ్ ఇన్ అ ఫ్యామిలీ బిజినెస్ బికాస్ వాట్ విల్ యూ డూ ఇన్ అ ఫ్యామిలీ బిజినెస్? అది బేసిక్ లెవెల్ చూసుకోవడమే ఉంటుంది. పెద్ద ఛాలెంజెస్, డిసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. బట్ నాకు ఆ లిమిటేషన్స్ వద్దు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫుల్, లైక్ ఐ వాంట్ మై గ్రౌండ్ ఫుల్లీ, ఐ వాంట్ టు ప్లే లైక్ ఫుల్ ఆన్. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. యా. మీరు అక్కడ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాట్ వర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్ సైడ్? అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ఒక బేసిక్ బిజినెస్ని ఎలా నడపాలో అక్కడ నుంచే నేర్చుకున్నాను. సో నేను ఎప్పుడు కూడా ఆల్ సెడ్ అండ్ డన్ ఐ ఫుల్లీ అగ్రీ. నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఎప్పుడు ఏదంటే నేను అక్కడ నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక బేసిక్ బిజినెస్ని ఎలా నేర్చుకోవాలి, ఒక కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక బిజినెస్లో మంచి అనేది చెడు అనేది నేను అక్కడే నేర్చుకున్నాను. ఎంత మనం కాలేజ్కి వెళ్ళి చదివినా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎంత జపాన్ వెళ్ళినా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది సొంత బిజినెస్ చేస్తేనే వస్తుంది. సో అవన్నీ నాకు అక్కడ నాకు మంచి ట్రైనింగ్ దొరికింది అక్కడ. సో దట్ ఐ రియలీ అప్రిషియేట్. యా, దట్ గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్. ఎస్. మీకు డూ యూ హ్యావ్ ఎనీబడి దట్ యూ లుక్ అప్ టు? మీ అంటే నా in your personal my life line or of somebody that you follow on social media also, anybody that you look up to? One person whom I really adore and I take him as my guru is always Sabyasachi Mukherjee. ఎందుకంటే ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే కాదు, బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. సో his take on Indian luxury market, his take on how much of Indian goods or Indian handlooms can make a shift in the market globally, I'm not talking about India level, globally, is something unimaginable, and which I think he is the one who's cracked it. Like, look at his campaigns, look at his attire, look at his jewelry. It's like awesome, amazing. I am always bowled over his energy. I am always bowled over his creativity. He's such a beauty. He's doing amazing work. I just love it. I just want to meet him once in my life. That's the thing I want to do. Amazing. Yeah. నేను ముంబైకి వెళ్ళి just to see his store, I went to Mumbai. I am that obsessed with the kind of work he does. I have learned so much. I have implemented so many things which he has implemented in stores. I try to implement because it's extraordinary. Yeah. Lot of inspiration comes from him. What aspect in that store stood out for you?
మీరు వెళ్ళినప్పుడు? About too much is not too bad. Have you ever seen a Sabyasachi store? It's filled up. Yeah. It's very busy but still so beautiful. నేను ఇమాజిన్ చేయలేను అట్లా. నాకు ఇట్ విల్ బి లైక్ టూ మచ్ ఫర్ మీ, బట్ దెన్ హీ ప్రూవ్డ్ ఇట్. ఇట్స్ నాట్ టూ మచ్, ఇట్స్ ఓన్లీ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ ఓన్లీ లగ్జరీ. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ really made an impact for me. Some things can be really overdoing and still be beautiful. So yeah, so it's a very different conversation. Again, you should have a taste for it, you should have an understanding for it. A context undali, how you are looking at things. Yeah, కొంతమందికి అది అమ్మో ఏంటి గజిబిజి అనిపించచ్చు, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ బ్యూటీ, లైక్ ఎక్స్ట్రాడినరీ, అమేజింగ్. సో యూజువలీ బనారస్ శారీస్ అంటే ఏంటని నేను అడుగుతాను. ఎందుకు అంటే a lot of people, I think women also to some extent might not know, and అబ్బాయిలు కూడా చాలా మంది ఆంటర్ప్రెనర్ యాంగిల్ తోటి దే వాచ్ దీస్ పాడ్కాస్ట్. సో ఐ డోంట్ వాంట్ అజ్యూమ్ దట్ ఎవ్రీబడి నోస్. సో బనారస్ శారీస్ అంటే అసలు ఏంటి? సో బనారస్ చీరలు అంటే ఆ నేత విధానం అన్నమాట, నథింగ్ టు డూ విత్ ద మెటీరియల్. సో కింద మనకుండే పట్టు కానీ కాటన్ కానీ దాంతో సంబంధం లేదు. ఆ టెక్నిక్ ఆఫ్ వీవ్, దాన్ని ఏ విధంగా నేస్తారో, ఆ లూము ఎలా డిఫరెంట్గా ఉంటుందో, ఆ మషీన్ ఏదైతే నేసే మషీన్ ఉంటుందో, సో దట్ టెక్నిక్ ఈస్ కాల్డ్ బనారసీ టెక్నిక్. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద మటీరియల్. సో ఆ వీవ్ టెక్నిక్ వాడి మేము అన్ని మెటీరియల్స్తో చేస్తాం సారీ. సిల్క్ అనుకోండి, జార్జెట్ అనుకోండి, క్రేప్ అనుకోండి, కాటన్ అనుకోండి, టస్సర్ అనుకోండి. సో వీవ్ టెక్నిక్ ఈజ్ బనారసీ. రా మెటీరియల్ అన్ని యూనివర్సల్గా అందరూ ఏది చేస్తారో మేము అదే చేస్తాం. సో చాలామందికి బనారస్ చీర అంటే బట్ట అనుకుంటారు, మెటీరియల్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ వచ్చేసి అది నేత విధానం. సో ఇది మేము ఆల్మోస్ట్ ప్రతిరోజు వచ్చే స్టోర్లో కస్టమర్స్కి చాలా ఆబ్వియస్గా ఉండే డౌట్ ఇది. సో చాలామందికి తెలియదు అది. ఇట్స్ అ వీవ్ టెక్నిక్ అండ్ నథింగ్ టు డూ విత్ ద మెటీరియల్ అనేది. అండ్ వాట్ ఆర్ ది అదర్ వీవింగ్ టెక్నిక్స్ దట్? కంచిపట్టు వాళ్ళది లూమ్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది, ధర్మవరంది వేరేగా ఉంటుంది. ఇప్పుడు నార్త్లో దేర్ ఆర్ అదర్ వీవ్స్ ఇన్ అస్సాం అండ్ ఆల్, అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రతి స్టేట్లో ప్రతి లూమ్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉండవు, అన్నీ వేరువేరుగా ఉంటాయి. అందుకనే దట్స్ హౌ దే ఆర్ యూనిక్. నో, దట్స్ వై దే ఆర్ కాల్డ్ బనారస్ నుంచి వచ్చే బనారస్ చీరలని. నథింగ్ టు డూ ద మెటీరియల్ అందరు యూనివర్సల్గా అందరం అదే వాడేది. కాటన్స్ కానీ, సిల్క్ కానీ, టసర్ కానీ, ఏదన్నా ఆ వీవ్ టెక్నిక్తోనే మనకి డిఫరెన్సియేషన్ వస్తుందన్నమాట. నేసే విధానము ఆర్ నేసే టెక్నిక్, దట్ ఈస్ ద డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ టెక్నిక్ డస్ ఇట్ టేక్ లాంగర్? ఇస్ దట్ వై ఇట్స్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ దెన్ అదర్స్? ఎస్, యా. సో ఇట్ టేక్స్ చాలానే టైం పడుతుంది చేనేత సారీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏది అంటే, మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు ఇంకా ముందు మేబీ 5 years, 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అవుతున్నప్పుడు హ్యాండ్లూమ్ ఈజ్ గోయింగ్ టు ఎనీథింగ్ విచ్ ఇస్ మేడ్, చేతులతో చేసింది ఏదైనా లగ్జరీ. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ రియలీ హ్యావ్ టు అండర్స్టాండ్. మషీన్స్ చేసింది ఇట్ విల్ అన్నిటికీ, వాటన్నిటి ఇంపార్టెన్స్ వెరీ సూన్ ఇట్ విల్ గో. సో వాట్ ఎవర్ ఈజ్ హ్యాండ్ మేడ్, వాట్ ఎవర్ ఈజ్ చేనేత, వాట్ ఎవర్ ఈజ్ యూనో మనుషులు కూర్చొని ఆ బ్రెయిన్ వాడి చేసే అవన్నీ లగ్జరీ ప్రోడక్ట్స్ కింద కేటాయించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. సో వెన్ ఇట్ ఈస్ హ్యాండ్ ఓవెన్, వెన్ ఇట్ ఈస్ హ్యాండ్ మేడ్ చేనేత, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. బికాజ్ దాని వెనకాల ఎంతో టెక్నికల్గా సమ్ డిజైనింగ్ అనేది జరుగుతుంది, గ్రాఫింగ్ అనేది జరుగుతుంది, మళ్ళీ పత్తా కార్డ్స్ అని ఉంటుంది. దెన్ అగైన్ ఫైనల్గా మనిషి కూర్చొని నేయడం. అండ్ ఒక మనిషి ఒక డీసెంట్ హ్యాండ్లూమ్ శారీ నేయాలంటే మినిమం ఒక 1 month పడుతుంది. ఒకరోజు మా అంటే 2 to 3 inches కంటే ఎక్కువ చేయలేడు. అండ్ దానిపైన ఇద్దరిని కూర్చోబెట్టలేము. ఒక చీర ఒకరు స్టార్ట్ చేశారంటే అతనే దాన్ని ఫినిష్ చేయాలి. బికాస్ మళ్ళీ మన చేతు మారినప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అలా కూడా చేయలేము అనమాట. ఒక మనిషి దానిపైన కూర్చొని చేస్తున్నంటే ఆయనే చేయాలి దాన్ని. సో అలా డెఫినెట్లీ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఫర్ not just about the raw material and all, because it's also about the workmanship, clarity. ఇప్పుడు ఒక వీవ్ చూసినప్పుడు మీకు ఆ పువ్వు క్లియర్గా ఉందా, ఇప్పుడు ఒక నెమలి చేశాడు. షికర్గా సారీస్లో చాలా యానిమల్స్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ అ జంగల్ థీమ్ అంటారు. ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ బనారసీ అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ గుడ్ కలెక్షన్ పీస్ టు హ్యావ్. ఆ షికర్గా చీరలో అనేది మీకు అందులో ఒక అడవిలో కనిపించే జంతువులన్నీ ఉంటాయి. సో అది మనం చూడగానే గుర్తుపడతాం, పులిలాగా కనిపించాలి. సో అది ఎంత ఎక్స్పర్టీస్తో వీవ్ చేస్తున్నాడో అంత వీవర్కి అంత నేర్పు ఉన్నట్టు, అతను అంత ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారమే
సారీ ప్రైస్ కానీ వాల్యూ కానీ మారుతుందన్నమాట. ఆ క్లారిటీ అనేది ఉండాలి. వీవింగ్ ఏముంది, మనం ఒక 1 వీక్ 10 డేస్ కూర్చొని నేర్చుకుంటూ వచ్చేస్తుంది. బట్ దెన్ దట్ క్లారిటీ, దెన్ దట్ డీటెయిలింగ్, దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ the beauty comes in. Beauty lies in the detailing అని అంటారు కదా. సో అలా అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ దీస్ sarees are more expensive, because the kind of clarity we are trying to give in the weave, the kind of quality we are trying to imbibe in the silk or in the zari, or also మీకు ఆఫ్టర్ మెయింటెనెన్స్. సారీ కొనడమే కాదు, కొన్నాక దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీ బనారసీ సారీ హ్యాస్ అ స్టోరీ. సో ఆ స్టోరీ మీరు వచ్చే తరాల వాళ్ళకి చెప్పాలి. మీరు వచ్చే తరాలకు చెప్పాలంటే ఆ చీర ఉండాలి కదా. సో ఆ చీర ఉండేలాగా చేయాల్సిన బాధ్యత నాది. సో ఆ చీరని ఎలా కాపాడుకోవాలో చెప్పడం కూడా నాకు అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏ సిల్క్ సారీ అయినా కూడా సింపుల్ మెయింటెనెన్స్ అండి. మీరు దాన్ని ఎక్కువ డ్రై వాష్ చేయడం కానీ, ఎక్కువ కెమికల్ ప్రాసెస్ చేయడం కానీ, ఊరికే వేడే ఐరన్ పెట్టి ఇస్త్రీ చేయడం కానీ అదంతా అవసరం లేదు. మంచి హ్యాండ్లూమ్ సారీ మీరు నీట్గా కట్టుకొని మడత పెడితే ఎక్కువ దానికి ఏం తలనొప్పి ఉండదు అసలు. యూ జస్ట్ హ్యావ్ టు సింప్లీ కొంచెం దాన్ని గాలికి పెట్టేసి మడతలు మారుస్తూ మళ్ళీ అలా ఎవ్రీ మంత్ కానీ 45 days అలా ఒక రిచువల్ పెట్టుకోండి మీరు. బికాజ్ యాజ్ అ బ్రాండ్ వీ ఆల్సో వాంట్ టు డూ దోస్ రిచువల్స్ విత్ యూ గైస్, సో దట్ ఈ చీరలను మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ వాల్యూ అనేది మీకు తెలియాలి ఆ సారీస్ది. జస్ట్ కొన్నామా, ఒక పెళ్ళికి వేసేసుకున్నామా, దాని గురించి మర్చిపోయామా, ఇంకో పెళ్ళికి వెళ్ళి ఇంకోటి కొనేసుకున్నామా. ప్లీజ్ డోంట్ డూ దట్, బికాజ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఈవెన్ ఫర్ ద ఎన్వైర్మెంట్, నాట్ జస్ట్ ఫర్ యూ ఆర్ anything else. It is not even healthy for the environment. How many things do you want to buy? How many things do you want to keep piling up inside your cupboard and not using them? So also it's a very responsible conversation to have. You also have to do some contribution to the environment, not just ఇంకా డబ్బులు ఉన్నాయి కదా కొనిద్దాం, ఇది ఒక జ్యూసిరు నేను మళ్ళీ ఇది కట్టలేను. Please, I think we really have to overgo these conversations. It's very, very important. I think with this global warming and all these things, I think this also will కొంచెం ఎంతో అంత హెల్ప్ అవుతుందని I believe it. So I started practicing this since last 4 years. నేను కట్టిన చీరనే కట్టిన చీర కట్టడానికి ఇబ్బంది పడకపోవడం. సో ఆల్ దోస్ కాన్వర్జేషన్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఈజీ ఫర్ విమెన్, ఐ అండర్స్టాండ్ దట్. బట్ దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ బ్రేకింగ్ దోస్ ప్యాటర్న్స్. So now you see from where the conversation came to where. So you really have to start thinking in anta broad ga ఆలోచించడం మనం స్టార్ట్ చేయాలి. It's very important. Yeah, maintaining, reusing, revaluing and also valuing what you have. సో అండ్ అవే చీరల్ని మీ నెక్స్ట్ జనరేషన్, మీ అమ్మాయికి కానీ మీ మన్మరాలు కానీ ఇవ్వండి. జస్ట్ ఇమాజిన్ ద జాయ్. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ యువర్ మన్మరాలు ఆర్ యువర్ కోడలు ఆర్ యువర్ డాటర్స్ సీన్ దోస్ సారీస్. సో అలాంటి మెయింటెనెన్స్ కూడా వీ కెన్ డెఫినెట్లీ గైడ్ యూ. సో ఇఫ్ యూ ఆర్ ఓపెన్ టు ఇట్, యూ కెన్ రీచ్ అస్ అవుట్. యా, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ విత్ వన్ క్వశ్చన్. రాజలక్ష్మి శారీస్ స్పెషాలిటీ ఏంటి మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే? హౌ ఆర్ యూ యూనిక్ విత్ రెస్పెక్ట్ టు ద ఆఫరింగ్స్ దట్ యూ గివ్ టు యువర్ కస్టమర్స్? So we are unique not just in one way but in a multiple ways. Okati, we sell sarees with stories behind it. So మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సారీ కొనుక్కున్నారు మా దగ్గర. సో దాని వెనకాల ఆ వీవ్ టెక్నిక్ ఎప్పటిది, అండ్ అది నేసిన అతన్ని లిటిల్ అబౌట్ హిమ్, లైక్ హౌ ఓల్డ్ ఇస్ హీ, అండ్ ఎన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళ ఆ నేసే పని చేస్తున్నారు. So every saree we sell has a story behind it, and we want to create more stories. And also we specialize in Banarsi sarees. So అందులో ఉన్న ఎన్నో వీవ్ టెక్నిక్స్ అంతరించిపోయాయి. సో కొన్ని వీవ్ టెక్నిక్స్ లైక్ తాంచుయి అంటారు, ఖేవా అంటారు. ఇవన్నీ అసలు జనాలకు కొనుక్కునేటప్పుడు కూడా దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్, for me it is so important, because for me it is like it's a purpose, it's a story to tell. And ఏదన్నా if you're selling something, a beautiful story behind it will make it even more beautiful, because it sits in your head very well. సో ప్రతి చీర వెనకాల మేము చేసే ప్రతి చీర వెనకాల, మేము అమ్మే ప్రతి చీర వెనకాల
అండ్ మీరు వేసుకునే ప్రతి చీరతో ఒక స్టోరీ అనేది మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఐ డోంట్ థింక్ నోబడీ ఈజ్ డూయింగ్ దిస్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ అ బిజినెస్ స్ట్రాటజీ ఫర్ అస్. ఇట్స్ అవర్ ఇంటెన్షన్, ఇట్స్ మై పర్పస్, ఇట్స్ మై మోటివ్. I don't just want to sell sarees, but I want to sell sarees with stories. So that's the thing which I want to do, and I really enjoy doing it every single day, and I can do this for rest of my life, I think. Yeah, surely. Yeah. Very nice. So today's conversation was very pleasantly interesting. A lot of takeaways. Thank you for being very, very transparent and sharing all of this with us. Most welcome. మీరు ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ యు గెట్ టు ట్రావెల్ మోర్ ఆల్ బై యువర్ సెల్ఫ్. Yeah, I need those blessings. So good luck with whatever you're doing, Rajyalakshmi. Thank you for this opportunity. Yeah, it was amazing, and it was not like a podcast. It was like chatting with a good old friend, and I really enjoyed talking today. చాలా బాగా అనిపించింది మాట్లాడుతుంటే. ఈ టాపిక్స్ నేను చాలామందితో మాట్లాడాను, బట్ టుడే ఇట్ వాస్ డిఫరెంట్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ కనెక్టింగ్, అండ్ ఇట్ వాస్ నాట్ like a responsibility, but it was like a very beautifully flowing conversations naturally. Yeah. I'm glad that you enjoyed it. Thank you very much. Yeah, most welcome, and it's a pleasure to be here. Yeah. Thank you.